అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ సౌత్ క్రాస్ కట్ మైన్ మీద ఉన్నటువంటి దాదాపు 2 ఎకరాలు ఈ ల్యాండ్ మొత్తం కబ్జా చేయడానికి రాజకీయ నాయకులు, గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో కొనసాగిన నాయకులు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేతో ఉండి మళ్ళీ భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ ప్రజాపాలన అనుకుంటున్నాం కదా, ఇది రేవంత్ రెడ్డి దృష్టి కూడా తీసుకుపోతాం. రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి ఈ కాన్స్టిట్యూన్సీలో ఏం జరుగుతున్నదో ఇది తెలుసుకొని దీనికి సంబంధించిన ఈ కుంభకోణాన్ని పాల్పడుతూ గవర్నమెంట్ కూడా మచ్చ తీసుకొస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ల్యాండ్ సింగరేణి ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్. రిటైర్డ్ కార్మికులకు కానీ, లేదా 2 రెక్కలు తప్ప రోజు చేసుకున్న కూలీలకు కానీ, లేదా కాంట్రాక్ట్ లేబర్కి కానీ, లేదా కొంత ల్యాండ్ ప్రజా సంఘాలకు కానీ, యూనియన్ ఆఫీసులకు కానీ, ఇట్లా ఇది పబ్లిక్ ఉపయోగపడాలి తప్ప కొందరు దీన్ని ప్లాటింగ్ చేసి అమ్మటానికి ప్లాన్ చేస్తారు. రాత్రి దేవుళ్ళ మీద నెలకొల్పి దేవతల పేరు మీద దీన్ని ల్యాండ్ కబ్జా చేయడానికి వస్తున్నారు. దీన్ని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా, తెలంగాణ ప్రజాఫ్రంట్గా, భారత్ బచావుగా మేము తీవ్రంగా ఖండిస్తాము. సింగరేణిలో మొత్తంగా బెల్లంపల్లి ప్రాంతం అంతా కూడా సింగరేణి కంపెనీ బొగ్గు ఉత్పత్తిని బంద్ చేసినప్పటి నుంచి భూ కబ్జాదారులు పెట్టలేకపోతూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఏదైతే రాజకీయ పార్టీ పరిపాలన చేసిందో పాలక వర్గాలతో మిలాఖత్ అయిన ఇక్కడున్న భూ కబ్జాదారులు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మళ్ళీ ఇదే గవర్నమెంట్లోకి మళ్ళీ వచ్చి మళ్ళీ భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు. గతంలో సౌత్ క్రాస్ కట్లో ఉన్నటువంటి భూములందరినీ కూడా, ఈ భూమి అంతటిని కూడా లక్షల రూపాయలకు అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించిన ఆ భూ కబ్జాదారులే ఈరోజు మళ్ళీ సౌత్ క్రాస్ కట్కు మధ్యలో ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో ఆ ఫంక్షన్ హాల్కు మధ్యలో ఉన్నటువంటి ఖాళీ జాగాని సాఫ్ చేసి మళ్ళీ భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడున్న ప్రజలందరూ కూడా భూకుమ్మడిగా వ్యతిరేకిస్తే దీన్ని ఒక గుళ్ళ పేరుతోటి రాత్రి దేవుణ్ణి నెలకొల్పి గుడి పేరుతోటి మళ్ళీ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి భూమి కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా లోకల్ ఎమ్మెల్యే గారి చేతిలో ఉన్నది. లోకల్ ఎమ్మెల్యే గారు వెంబడే స్పందించి ఈ భూ కబ్జాను ఆపాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బెల్లంపల్లిలో ఉన్నటువంటి యాజమాన్య వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు ఉన్నారో అధికారులందరికీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా ఈ మొత్తంగా భూములన్నీ కూడా ఇక్కడ పనిచేసి ఇక్కడ తన 30 సంవత్సరాల జీవితాన్ని రక్తాన్ని చెమటగా మార్చి ఉత్పత్తికి తోడ్పడినటువంటి కార్మికులకు చెందాలే. ఈ భూమిని మీరు కాపాడలేకపోయినట్టయితే మొత్తంగా ఇక్కడున్న భూమి అంతటిని కూడా ఇక్కడున్న నిరుపేద ప్రజలకి, అదేవిధంగా కార్మికులకి, రిటైర్డ్ కార్మికులకి అందరికీ పంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు దీన్ని యాక్షన్ తీసుకోకపోయినట్టయితే సీఎం గారితో కలుస్తాం, మినిస్టర్ని కలుస్తాం, అదేవిధంగా CNMD బలరాం నాయక్ కూడా కలిసి మొత్తం ఇక్కడ జరుగుతున్న ఈ భూ కబ్జా ఏదైతే ఉన్నదో ఈ భూ కబ్జా విషయాన్ని మొత్తంగా స్టేట్ అంతా స్ప్రెడ్ చేస్తాం. అదేవిధంగా సింగరేణి ఉన్నతాధికారులు దృష్టికి పోయేటట్టుగా ప్రయత్నం చేస్తామని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.